ఓకే చూడండి ఓకే వాయిస్ కూడా పెడతాను. అంటే సక్సెస్ ఒక ప్లాట్ఫామ్ పట్టుకుంటే సక్సెస్ ఎంత బీభత్సంగా ఉంటుందని చూపెడతాను ఇప్పుడు. గుడ్ మార్నింగ్ అనలేకస్. నేను చదువుకునే 2వ తరగతి ఇందులో ప్రైవేట్ స్కూల్ ఆయనని నేను ఈ రోజు మీ ముందు నిలబడడానికి కారణం మా గ్రేట్ అప్డేట్ పాఠశాలకి మన మహాగురు గారి ఎంఎస్ గారికి కంపెనీ మేనేజ్మెంట్ గౌతమ్ గారి గారికి 3 తరాలు నిలబడతాను. పాఠశాల ఎప్పుడూ నమ్మలేదు ఇలాంటివి చేసుకునే ప్రత్యేకంగా ఇదంతా నాకు ఒకటి బలవంతంగా ఒక మీటింగ్ వచ్చి మీటింగ్లో చదువులేదు పెట్టుబడి లేదు వయసు లేదు నాకు నేనే కరెక్ట్ ప్రెజెంటేషన్ నీ స్కూల్లో 15 సంవత్సరాలు చేస్తున్నా చేస్తూ చేసి అమ్మాయి చనిపోతే నా ఫ్యామిలీ ఎవరు దిక్కులేదు వెంటనే ప్రెజెంటేషన్ ఉంది నాకు 20 వేలు చాలు నాకు ప్రెజెంటేషన్ కావాలని స్కూల్ మొత్తం పక్క పెట్టి నెగిటివ్కి దూరం ఉండి అప్పుడే డౌన్ అయితే వాళ్ళ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఈరోజు ఒక నెలకి 4,55,227 రూపాయలు. ఈరోజు మీరు ఏదైతే కన్నా అవునా సార్ చాలా మంది కోఆపరేటివ్ చెప్పినప్పుడు ఎవరు రాలేదు. మా అబ్బాయి ఒకటే చెప్పారు సంపాదించడం సాగు చెప్పడం సంపాదించడం అని చెప్పాడు. ఈ మేడం 2వ తరగతి చదివింది. ఇప్పుడు 4,95,000 రూపాయలు సంపాదిస్తుంది ఆయమ్మ, స్కూల్ ఆయమ్మ. ఈ మేడం మొన్న ఇల్లు 1,60,00,000 పెట్టి ఎన్జిఎల్లో ఇల్లు కట్టుకున్నది. ఇప్పుడు ఆవిడ హాయ్ లీడర్స్ స్టూడెంట్స్ మంచి చెప్తున్నాను. లేడీ లీడర్స్ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఫంక్షన్లు చేసుకుంటూ టైం లేదు టార్గెట్ అయితే బాస్ లేదు మంచి ఎంజాయ్ చేసుకుంటూ చేస్తున్నాం. 15 సంవత్సరాలు స్కూల్లో ఉంటే లేదు ఎక్కడ అవకాశం ఉంటే 4 సంవత్సరాలు పట్టుకొని పడుతున్నప్పుడే కొన్ని మీటింగ్స్ వచ్చి డ్రీట్ చేసుకొని ఈరోజు 450 లక్షలు పెట్టి ఇంద్రభవనం తీసుకోవడం జరిగింది. ఎవరికైతే ఈ వీడియో వస్తుందో ఏందో తెలుసుకోండి. ప్రతి మనుషులు ఇల్లు కావాలి కారు కావాలి బయట పాఠం తెలియజేయాలి. నేను ఏం చేసిన ఓన్లీ షాప్ ఏం చేసిన ఏం చేస్తున్నా నాకు ఇలాంటి అవకాశం. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి. అందరికి గుడ్ మార్నింగ్. అందరు యాక్టివ్గా ఉన్నారా? ఆకలి అనుకుంటా. అందరికి గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి రాజు. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను చదివిన బీ ఫార్మసీ. ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ జాబ్ చేస్తున్నాను. గత 6.5 సంవత్సరాల నుంచి నా ఇన్కమ్ వచ్చేసి 50,000 రూపాయలు ఉంది. అలాగే నాకు రీసెంట్గా అంటే 2 ఇయర్స్ ఈ మ్యారేజ్ అయిన 2 ఇయర్స్ క్రితం. మా వైఫ్ కూడా ఎంఎస్సి కెమిస్ట్రీ R&D తను సైంటిస్ట్గా పనిచేస్తున్నారు. తనకు వచ్చేసి 85,000 రూపాయలు పర్ మంత్. ఓకే, ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే అంటే ఒక అవకాశం కూడా ఒక జాబ్ని వదిలిపెట్టేంతగా ఉన్నప్పుడు దాన్ని మనం అంటే వదిలేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే 50,000 ఇన్కమ్ అటు 85,000 జాబ్ను కూడా తొందరగా వదిలిపెట్టబోతున్నాం. మా వైఫ్ని కూడా జాబ్ ఫ్రీ చేయబోతున్నాం. అంటే చూడండి, జాబ్లో పైసలు అంటే జాబ్ చేస్తే పైసలు ఎక్కువ వస్తాయా, బిజినెస్ చేస్తే పైసలు ఎక్కువ వస్తాయా? అందరు కొత్త వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండాలి, చెప్పాలి మీరు కూడా. అంటే ఇంకొక అవకాశం ఇది. దీని ద్వారా మీరు అంటే ఎలాంటి లైఫ్ని పొందబోతున్నారో నేను చిన్న ఒక 10 నిమిషాల క్లారిటీ ఇచ్చేస్తాను. సో జాబ్ చేస్తే ఎక్కువ వస్తాయి పైసలు, బిజినెస్ చేస్తే ఎక్కువ వస్తాయా? మరి బిజినెస్ ఎందుకు చేయరు? డబ్బులు లేక, ఇంకేమన్నా డబ్బులు లేక, ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఇంట్రెస్ట్ లేక, ఓకే, ఓపీ కూడా ఉండదు. ఓకే, అంటే చూడండి, జాబ్ ఏమో ఒక 50 అంటే 20,000 వచ్చినా, 10,000 వచ్చినా, 30,000 వచ్చినా, 50,000 వచ్చినా, లేదా 1,00,000, 2 లక్షలు వచ్చినా అంటే మనం చనిపోయేంత వరకు కూడా జాబే చేయాలి. అదే డబ్బుల కోసం కదా. సో లైఫ్ ఫ్రీ ఉండదు. అదే బిజినెస్ చేస్తే ఏంటంటే చూడండి, ఇందాక శివ సార్ చెప్పినట్టు యాక్టివ్ ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ వేరు. అంటే డబ్బులు మనం పని చేసిన వస్తే బాగుంటుందా, పని చేయకపోయినా వస్తే బాగుంటుందా? సో అది దాన్నే ప్యాసివ్ ఇన్కమ్ అంటారు, సెక్యూరిటీ ఇన్కమ్ అంటారు. అంటే మనం భూమి మీద లేకపోయినా కానీ మన ఫ్యామిలీ బ్రతికేటట్టు ఉండాలి, అది మనకు కావాలి ఇన్కమ్. ఓకే, ఇప్పుడు చూడండి, రతన్ టాటా అయినా లేకపోతే అంబానీ అయినా
ఇప్పుడు ఆ పర్సన్స్ పోయినా కానీ వాళ్ళ కుటుంబం సేఫా కాదా? సేఫే. ఆల్రెడీ రతన్ దాని చనిపోయాడు, వాళ్ళ కుటుంబం సేఫ్గా ఉంది కదా, నడుస్తుంది. ఆయన ఏం చేసిందంటే ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకొని ఒక సిస్టాన్ని ఏర్పాటు చేసుకొని ఆ సిస్టంలోనే ఓకే బ్రతుకుతున్నాడు. సో ఇవాళ తను తరాలకు సంపాదించి పెట్టిన ఒక అవకాశం తీసుకొని అంటే తను ఏం చేస్తే సక్సెస్ వస్తుందో అదే పని చేసిండు. ఇప్పుడు చూడండి, నేను గత సంవత్సరం అంటే 52 వారాలు ఆదివారాలు నేను త్యాగం చేశాను. త్యాగం చేసి నాకు ఇప్పుడు 30,000 రూపాయలు వస్తుంది. 48 లక్షల బిజినెస్ చేసిన. ఓకే, ఇప్పటి వరకు 3 లక్షల రూపాయలు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకున్నా. నేను టైం పెట్టే, మనీ పెట్టలే. ఇంకోటి, ప్రతి ఒక్కరికి ఎవరికైనా 24 గంటలే కదా, ప్రతి ఒక్కరికి రోజు 1440 రూపాయలు పడుతున్నాయి అకౌంట్లో తెలుసా? ప్రతిరోజు 1440 రూపాయలు బ్యాలెన్స్ పడుతుంది తెలుసా? అందరికి పడుతున్నాయి 1440 రూపాయలు అకౌంట్లో పడుతున్నాయి రోజు. టైం 1440 నిమిషాల టైం రోజు పడుతుంది అకౌంట్లో. ఇవాళ రోజు బతుకున్నాం అంటే ఇవాళ పట్టింది 1440 రూపాయలు. ఈ 1440 రూపాయలు అంటే నిమిషాలు, రోజు 24 గంటలు ఏం చేస్తున్నాం చూడండి. ఇవాళ మీరు అంత అదృష్టం ఉంటుంది. ఎందుకంటే అందరేమో పనులకు ఏమంటారు ఫంక్షన్లో వేలు, ఆ చర్చ అని ఈ చర్చ అని టెంపుల్ కనిపోయి. కానీ ఇక్కడ మీరు ఒక అవకాశం కోసం ఆ భగవంతుడే ఇచ్చిండు. ఆ భగవంతుడు మీ దగ్గరికి ఏ రూపంలో వచ్చి మనిషి రూపంలోనే వస్తాడు. అర్థమవుతుందా? ఏ అవకాశమైనా నా దగ్గరకు వచ్చిన అవకాశం ఉన్నా మనిషి రూపంలోనే వచ్చింది. నాకు చెప్పిండు, సార్ మీరు ఒక 3 ఏళ్ళు కష్టపడతారు, అక్కడ 3 సంవత్సరాలు కష్టపడితే మీ లైఫ్ ఇలా ఉండబోతుంది. దీని ద్వారా లాక్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకోవచ్చు, కారు కొనొచ్చు, ఇల్లు కొనొచ్చు అని చెప్పే వరకు అంత నమ్ముతామా? అంటే 50,000 సంపాదించడానికి ఇట్లా అంటుండే, సార్ ఏమో లక్షలు అంటుండు, కారు అంటుండు, ఇల్లు అంటుండు, అంత ఈజీగా నమ్మం కదా. మళ్ళీ ఏం చెప్పిందంటే జీరో ఇన్వెస్ట్మెంట్ సార్, జస్ట్ షాప్ చేంజ్ చేసుకోండి సార్. మీరు ఏదైతే ప్రొడక్ట్స్ కొంటున్నారో బయట జస్ట్ అది మార్చి ఒక దగ్గర ఉండండి. అక్కడ దగ్గర కొంటే ఏంటంటే మీ డ్రీమ్స్ ఏవైతున్నాయో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు సార్ అని చెప్పిండు. అట్లెట్లయితే అంటే మీరు మధ్యలో కొంటున్నాం అంటే దానికైతే పెట్టుబడి పెట్టాలి. హోల్సేల్, రీటైల్, డిస్ట్రిబ్యూటర్లు, అడ్వర్టైజ్మెంట్లు వస్తాయి కదా సార్. వాళ్ళకే ఈ కోట్ల రూపాయలు పోతున్నాయి. ఇంతమంది ఇన్ని కోట్ల మంది జనాలు వాడుతూ ఉంటే ఇన్ని కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. అంటే ఒక 100 రూపాయలు పెట్టి వస్తువు కొంటా ఉంటే ఒక 40 రూపాయల కంపెనీలో తయారైతే మధ్యలో 40 రూపాయలకి మధ్యవర్తిలో తింటున్నారు మన పైసలు. అంటే 160 అంటే 1000లో 600 రూపాయలు ఆ మధ్యవర్తులు నా పైసలు నేను ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? నా దగ్గరకు ఒక అవకాశం వచ్చింది. అదే ఒక వెస్టీజ్ అనే కాన్సెప్ట్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్, క్వాలిటీలో కాంప్రమైజ్ లేదు, ఆర్గానిక్, ఒక మంచి క్వాలిటీ ఉన్న వస్తువు. అంటే వస్తువులు ఏవి వాడాలి? మంచిగా వాడతారా లేకపోతే పనికిరాని వాడతారా? మంచిగా వాడాలి. ఎట్లా డబ్బులు పెడుతున్నారు కదా, మంచిగా వాడితే అయిపోతుంది కదా. సో ఆ కాన్సెప్ట్లో ఒకసారి వాడి చూడండి సార్, క్వాలిటీ బాగా నచ్చితే ఇంకా మిగతా వాడండి. ఇట్లా అంటే మంచిగా చూడండి, మనకి ఇన్ని రోగాలు, హార్ట్ అటాక్లు కూడా వస్తున్నాయి. మెయిన్గా ఆయిల్. సో ఇక్కడ రైస్ బ్రాన్ ఆయిల్ ఉంది సార్, దీని ద్వారా మీ కొలెస్ట్రాల్ తగ్గుద్ది. ఓకే, ఆయిల్ క్వాలిటీ ఉంటుంది, ఎలాంటి రోగాలు రావు సార్ అని చెప్తే సార్ చేద్దాం, తెచ్చుకుందాం, వాడదామని చూసి సార్ చెప్పగానే వినకుండా ఏం చేసిందంటే, అంటే ఒక కొత్త ప్రోడక్ట్ వాడాలంటే భయం వేస్తుంది ఫస్ట్. అవును, నాకు సోప్ వాడాలన్నా, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సంపూ సోప్ వాడి, ఆ వెజ్జన సోప్ వాడి ఇంకోటి సోప్ పెట్టాలని, షాంపూ పెట్టాలని భయం వేస్తుంది ఫస్ట్. ఇదేదో ప్రోడక్ట్ ఏమో ప్రాణానికి ఏమైనా హాని జరుగుతాయేమో అని. సో సార్ చెప్పగానే నేనేం చేసిన అంటే, సార్ ఒక మీటింగ్లోకి ఇదే మీటింగ్ ఉప్పల్లో కూర్చోమన్నాడు. ఉప్పల్లో కూర్చున్నాక అంటే నాకు ఈ కారు, బంగ్లా, ఈ ప్రొడక్ట్స్ వల్ల ఒక ప్రొడక్ట్ చేంజెస్ కింద వస్తాయి తెలుసుకోవడానికి నేను ఉప్పల్లో కూర్చున్నా. వాస్తవానికి సార్ చెప్పంగానే అంటే మా వైఫ్ వాళ్ళ కొలిగే అన్నట్టు సార్, మా వైఫ్ సైంటిస్ట్ సార్, బలరాం సార్ నాకు అవకాశం ఉంది, బలరాం సార్ బాగుంటుంది వచ్చి ప్లాన్ అంటే ఇదే సేమ్ ప్లాన్ చెప్పి మీకు ఏదైతే చెప్పిండో ఇదే ప్లాన్, కాకపోతే నా డెమో రూపంలో చెప్పడం జరిగింది. చెప్పినాక ఇలా కూర్చోండి సార్, ఇలా కూర్చొని మీకు అర్థమవుతుంది అంటే అక్కడ నేను ఒక మాట విన్నాను, గోపురాన్ని వాడినాను. అంటే అక్కడికి వచ్చిన వాళ్ళు పెద్ద చదువుకున్న వాళ్ళు, పెద్ద ఆల్రెడీ లాక్స్ ఆఫ్ ఇన్కమ్ అంటారు, కార్ అంటారు, ఇల్లు అంటారు. అరే ఇంత ఉంటుందా? సరే నేను వదిలిపెట్టలే. కాకపోతే ఇంకా 3 రోజులు ఉంటుంది సార్, టికెట్ పెట్టుకోవాలి. టికెట్ ఖర్చు వచ్చేసి 6,000 రూపాయలు పడుతుంది ఖర్చు వచ్చేసి. సో ఆ ఖర్చు పెట్టుకుంటేనే మీరు ఆ టికెట్ బుక్ చేసుకోవాలంటే నేను ఏం ఆలోచించలేదు. అకౌంట్లో 250 రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఎవడన్నా 250 ఉంటే 6,000 టికెట్ బుక్ చేసుకుంటాడా? కానీ నా క్రెడిట్ కార్డ్ తోటి టికెట్ బుక్ చేసుకున్నాను నేను. ఎందుకు? ఇదేందో విందాం, మంచిదైతే చేద్దాం, పనికిరాంటే వదిలిపెడదాం. 3 రోజులు ఇంటే సెషన్ అంటే ఆ 3 రోజుల్లో లైఫ్ ఏం తెలుస్తుంది, చూద్దాం, ఆ అవకాశం వెళ్ళడం చూద్దామని నేను వెళ్ళడం జరిగింది. ఆ 3 రోజులలో 6,000 పట్టుకొని 6,000 అంటే 6,000 రూపాయలు పెట్టుకుని ఎంతమంది రావచ్చు మీ అందాలకు? ఎంతమంది వస్తారు అందా చెప్పండి? 500
దాదాపు 6,500 మంది వచ్చినారు 3 రోజుల పాటు, చిన్న చిన్న పిల్లలను తీసుకొని కూడా. దానికి అక్కడ ఐఏఎస్ కలెక్టర్లు కూడా వచ్చిళ్ళు, పెద్ద పెద్ద ఎడ్యుకేటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్స్ వచ్చిళ్ళు, చిన్న చిన్న స్థాయి వాళ్ళు వచ్చిళ్ళు. వీళ్ళంతా చెప్తా ఉంటే అంటే ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటారు. నెట్వర్కే మనం ఏవైతే వాడుకున్న ఈ వస్తువుల ద్వారానే జస్ట్ వాళ్ళు సంపాదించుకున్నది అదంతా. అది ఇంత ఉందా, ఇంత పవర్ ఉందా? నాకైతే అకౌంట్లో బ్యాలెన్స్ లేదేమో అప్పటికి. విన్నాను, క్లారిటీ అయితే ఉంది. సరే చూద్దాం అనుకుని రాగానే ఇక్కడ సార్ ఏదైతే చెప్పినా నా ఇంట్లో కావాల్సిన వస్తువులు దాదాపు 3,500 పెట్టుకొని సామాన్ కొనడం జరిగింది. కొన్నాక వాడడం జరిగింది. వాడుతూ ఉంటే నాకు చెప్పాను కదా సిఎండి అంటే కాన్సెప్ట్ అంటే నాకు హెడేక్ వచ్చేది. నా మెడికల్ రిప్రజెంట్ జాబ్ కాబట్టి నాకు హెడేక్ వచ్చేది ఎక్కువ. సిఎండి వాటర్ రాగానే ఒక 5 రోజులు తాగానే నాకు తగ్గిపోయింది ఆటోమేటిక్గా. బాడీ అంటే యాక్టివ్ అయిపోయింది. సో చలాకి అంటే ఎక్కువ ఉత్తేజంగా అయిపోయింది. అట్లే కొల్లాజినా గ్లూకోజమినా మోకాలు నాకు లెగ్మెంట్ ఇంజరీ ఉండేది, మోకాలు బైక్ యాక్సిడెంట్ అయింది నాకు. సో అది వాడగానే నాకు ఒక 5 సంవత్సరాల ఉన్న ప్రాబ్లం కూడా నాకు తగ్గడం మొదలుపెట్టింది. అరే ఇంత బాగుంది కదా, ఇంతే కదా షేర్ చేయడం. సార్ షేర్ చేయడం మొదలుపెట్టాం. ఫస్ట్ వినే ముందు ఏమంటారు నాకు సార్ ఏమన్నాడంటే అప్పటికే నాకు వచ్చినప్పుడు, సార్ దీనికి ఒక కాన్సెప్ట్ ఉంది, జూమ్ వినాలి. జూమ్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు ప్రతి ఒక్క ప్రోడక్ట్ తెలుసుకోవాలి, ఇక్కడ ఎట్లా సక్సెస్ అవుతున్నారు, మీరు కూడా సక్సెస్ కావాలంటే ఇవన్నీ కావాలి సార్, మీరు ఒక వినండి అంటే కాన్సెప్ట్. అంటే నాకు ఫస్ట్ రోజు ఏ రోజైతే నాకు అవకాశం ఉంది ఆ రోజు నుంచి 1 year అవుతుంది. ఆ 1 year నుంచి కూడా నేను జూమ్ వింటూనే ఉన్నా. స్టార్టింగ్ నుంచి ఇంకా అంటే బాగా విన్నాను. అంటే ఇలా చెక్కులు పెట్టడం, వాళ్ళ డీటెయిల్స్ పెట్టడం, ఇలా సక్సెస్ అలా సక్సెస్ అంటే నమ్మకం కలగదు కదా, అంటే అనుమానం అనిపించింది నాకు బాగా. సో ఆ మీటింగ్ నుంచి రాగానే ఏం చేసినంటే సార్ వాళ్ళ ఇంటికి పోయినా. సార్ వాళ్ళ ఇంటికి పోయి వర్ధన్ సార్ వాళ్ళ ఇంటికి పోయి బాత్రూమ్ కంచి తొంగి చూసాను నేను. అంటే ఇలా సోపులు షాంపులు వాడుతున్నారు నిజంగానే అంటే చెక్ చేసుకున్నాను నేను అక్కడ విన్నది ఒకటి క్యారెక్ట్ వచ్చింది మీటింగ్లో. ఇంటికి వచ్చినాక చెక్ చేసిన ఫస్ట్, ఓకే వాడుతున్నాను. పోయినా రాగానే సార్ అన్ని ప్రొడక్ట్స్ అన్ని కొనుక్కున్నాక మొదలుపెట్టిన అప్పటిగా వినడం మొదలుపెట్టిన నేను. ఏమున్నాయి ఇంకా ఇలా అంటే సార్ ఏం చెప్తున్నా ఇంకా డెమో. సార్ ఇంటికి ఎవరైనా అవకాశం మీ దగ్గరకు వచ్చిందా, తర్వాత నా దగ్గరకు అవకాశం వచ్చినా నేను నేర్చుకోవడానికి సార్ దగ్గర పోయినా కంప్లీట్గా. ఏమేమి ఉన్నాయి అన్నీ చెప్పండి నాకు. కానీ అలా మంచి అంటే సైంటిఫికల్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండు. సార్ కూడా సైంటిస్టే కాబట్టి. సో అప్పుడు బిజినెస్ స్టార్ట్ మెల్లగా స్టార్ట్ 2 నెలలు విన్నాక ఒక క్లారిటీ వచ్చినాక ఇక అప్పుడు డెమో స్టార్ట్ చేసి చెప్పడమే కదా. నేను వాడుకున్నందుకు నా పక్కన మా ఇంట్లో ఒక అపార్ట్మెంట్లో పక్కన ఉంటాడు, ఆయనకు చెప్తే నాకు 269 రూపాయలు ఫస్ట్ చెక్ వచ్చింది. తర్వాత ఒక 2 నెలలు చెప్పుకుంటా ఎక్కడ పడితే అక్కడ నాకు కాన్సెప్ట్ అర్థం అవుతుంది. చెప్పుకుంటా పోతూనే ఉన్నా. అట్లా చెప్పుకుంటా పోతా అంటే దాదాపు కొన్ని 100 మంది చెప్పొచ్చు. అట్లా చెప్పింది శ్రీకాంత్ సార్కి. తను కూడా నా కొలీగే. ఇట్లా చెప్పిన, సార్ ఒక బిజినెస్ అవకాశం ఉంది పార్ట్ టైంగా, దీని ద్వారా మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయి. మన జాబ్ చేస్తున్నాం కదా, జాబ్లలో నీడ్సే ఫుల్ఫిల్ అవుతాయి. ఇంటి అద్దెలు కానీ లేకపోతే కారు కూడా కొనే స్థితి ఉన్నది, పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. మళ్ళీ మెయిన్గా సెక్యూరిటీ ఇన్కమ్. మనము ఒక భూమి మీద లేకపోతే సడన్గా ఏమైనా డెత్ అలాంటివి జరిగితే ఫ్యామిలీ అన్నది అవుతుంది సార్. అలాంటి సంఘటన కూడా అంటే సేవ్ చేసుకోవచ్చు, మనం భరోసా ఉండొచ్చు ఫ్యామిలీకి అని చెప్తే సార్ ఏమి లే ఇట్లా చెప్పిన తర్వాత సార్ ఒక వారానికి అక్కడ నాకు ఫాలోఅప్ చేసి నన్ను వినడం జరిగింది. ఏమో చెప్తాను చెప్పండి పూర్తిగా కూర్చొని చెప్పడం జరిగింది. చెప్పినాక సార్ అప్పుడు సైన్ చేయడం జరిగింది. అంటే ఐడి తీసుకోవడం జరిగింది. తర్వాత తను కూడా అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా చేస్తున్నా చెప్పుకుంటే నాకు ఇంతే. నేను వాడుకుంటే చెప్పుకుంటే పోయినా 4 నెలలు 4,000 రూపాయలు 4,500 రూపాయలు పడింది. 4 నెలలు ఇంకా 8 నెలలు కాదంటే బ్రాంజ్ డైరెక్టర్గా మంచి సెలబ్రేషన్ కరీంనగర్ పోయినా మంచి పెద్ద సెలబ్రేషన్ ఇట్లనే చాలా పెద్ద లీడర్స్ సెలబ్రేషన్ చేసిన తర్వాత అక్కడ నుంచి సిల్వర్ లెవెల్ అని ఇంకొకటి ఉంటుంది. దాన్ని కష్టపడాలి, ఇంకా టీం చేసుకోండి సార్, మీకు ఇంకా 15,000 చెక్ వస్తాయి 20,000 అంటే చూసిన అప్పుడు నా లెవెల్ కవర్ అయ్యే వరకు ఒక మధు సార్ అని గవర్నమెంట్ ఎంప్లాయీ మన సార్ వచ్చేసి హన్మకొండ. సార్ వచ్చినప్పుడు నేను 78,000 చెక్ ఉండే నేను వచ్చినప్పుడు. సార్ దానిలో 1 lakh ఎబో ఉంది శాలరీ. ఇక్కడ పార్ట్ టైంగా పాసివ్ ఎక్స్ట్రా ఇన్కమ్ 78,000 వచ్చింది. ఈ 3 నెలల 1,50,000 పోయింది. ఇంకా బాగా వెళ్ళదు కదా. 1,50,000 ఏం చేసింది 1,50,000 అని అప్పుడు బ్రాంజ్ రాగానే ఇది ఏదో ఉంది, దీన్ని మొత్తం ఇంకా పూర్తిగా తెలుసుకోవాలి, ఇంకా దీనికి ఏం కావాలో అవన్నీ తెలుసుకోవాలని బుక్స్ సిడీస్ ఇంకా ఓన్లీ మీటింగ్స్ మీరు పిలుస్తొచ్చింది కదా, నేను పిలవకుండా ఏదైనా పోస్టర్ పట్టి పోయేది అక్కడ తెలుసుకోవడానికి. అంటే వీళ్ళు ఏం పని చేస్తున్నారు, ఎందుకు ఈ ల్యాక్స్ ఎందుకు వస్తున్నాయి, ఇట్లా ఇంకా ఏం చేయాలి దీనికని చిన్న విషయాలు కూడా తెలుసుకోవడం జరిగింది. సో అట్లా కష్టపడుకుంటూ పోతే నాకు 6 నెలలు వచ్చే వరకు సిల్వర్ డైరెక్టర్ అయిపోయినా. అప్పుడు 17,000 రూపాయలు అకౌంట్లో పడింది. 17,000 4 నెలల వరకు పడింది.
ఇప్పుడు లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నా ఇన్కమ్ వచ్చేసి 26,000 ప్లస్ ఉంది. ఇప్పుడు అంటే లాస్ట్ డిసెంబర్ మంత్ వరకు 48 లక్షల బిజినెస్ చేసిన రూపాయి పెట్టకుండా. ట్రావెల్ ఫండ్ ద్వారా, ట్రావెల్ ఫండ్ సిల్వర్ డైరెక్ట్లో వస్తుంది. దీని ద్వారా ఇప్పుడు థాయిలాండ్ ట్రిప్ మార్చిలో పోతున్నా 11, 12, 13, 14 తారీఖు ఫ్రీగా. దీని ద్వారా ఏంటంటే నేను అర్థం చేసిన కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇక్కడ చూడండి మన పిల్లల ఎడ్యుకేషన్ చూడండి, మేము పెద్ద చదువులే. ఎంతమందికి 50 అకౌంట్ పడుతుంది ప్రైవేట్, గవర్నమెంట్ కాదు, అవునా? చిన్న చిన్న ఇక్కడ ఎంత చదువుతో సంబంధం లేదు. మీకు గనక డ్రీమ్స్, నాకు ఎదగాలి సార్, నేను కష్టపడతాను, నా లైఫ్లో ఒక 50,000 ఇన్కమ్ కావాలి, ₹1,00,000 ఇన్కమ్ ఉంటే నేను బీవర్సన్ బతుకుతాను, నా లైఫ్ స్టాండర్డ్గా ఉంటుంది, నా పాలల్లో ముందు నా మాట నిలబడుతుంది, నా పాలల్లో ఇజ్జత్ కాపాడుకుంటా, ఎవరికి ఉంటుంది చూడండి. చాలామంది డబ్బుల కోసమే కదా పోరాటం చేసేది. ఆరోగ్యాలు బాగాలేకుండా చాలా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. సడన్గా చూడండి, పని చేస్తున్న వ్యక్తికి ఏమైనా జరిగితే కుటుంబ పరిస్థితి ఏంటండి ఆలోచించలేదు ఎప్పుడైనా? నిజంగా నాకు 3 months వరకు హార్ట్ అనేది పెయిన్ వచ్చింది, అంటే మజిల్ పెయిన్ వచ్చింది. నేను హార్ట్ పెయిన్ అనుకుని భయపడ్డా. నేను 1 గంట రాత్రి నాకు తెలిసిన డాక్టర్లకు అప్పటికి 4 డాక్టర్లు ఫోన్ చేసిన నాయకులు చేస్తే, పొద్దున్న రండి సార్, ఈసీజీ తీసుకొని రండి, చూస్తూ ఉన్నారు. నేను అప్పటికి ఒక టాబ్లెట్ వేసుకొని నేను తగ్గించుకుని ఈసీజీ పోతే నాకు అనిపించింది, అంటే నాకు ఆ నైట్ అనిపించిన బాధ చెప్తాను వాస్తవానికి. నా భార్య గుర్తొచ్చింది, నా అమ్మ నాన్న గుర్తొచ్చిండు, వీళ్ళందరూ గుర్తొచ్చింది. అరే నేను పోతే వాళ్ళ పరిస్థితి ఏంటి, ఎట్లా బతుకుతారు వాళ్ళు, మా వైఫ్ అంటే బతుకుతుంది, అమ్మ నాన్న ఎవరు చూసుకోవాలి, ఇవన్నీ నా కళ్ళ కనబడ్డది. దేవుడా నన్ను బతికించు, ఈ పెయిన్ నుంచి బయటపడి తప్పకుండా నేను నెక్స్ట్ డే నుంచి తెల్లారి నుంచి నేను కష్టపడతాను. ఇక చాలామంది నాలాంటి వాళ్ళు కూడా ఇలాంటి సఫర్గా అవుతూ ఉంటారు లైఫ్లో. సో ఇలాంటి ఆలోచన రాకూడదు ఎవరికి కూడా, ఇలాంటి డబ్బు లేని పరిస్థితి రాకూడదు. ఆ రోజు నిర్ణయించుకున్న నైట్ దాదాపు వచ్చి 3 months బ్యాక్ వచ్చింది నాకు. అప్పటి నుంచి కష్టపడి మొదలుపెట్టిన. ఎవరు చెప్తే వాళ్ళు ఇంట్లో పని చేయండి, ఎవరైనా పని చేయండి చెప్పుకుంటా పోయినా, ఎందుకంటే వాళ్ళ జీవితం బాగా అవుతుంది. నా కోసం కాదు, ఈ అవకాశం ఇస్తున్నట్టే జీవితం బాగా చేసుకున్నట్టే. చూడండి సార్, ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ ఆల్రెడీ, మీరే ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు? భగవంతుని ఆశీర్వాదం అది, అర్థమవుతుందా? సో దీని ద్వారా ఏం చేయొచ్చు అంటే సార్, ఇప్పుడు సెక్యూరిటీ మనం పని చేయలేని పరిస్థితుల్లో కూడా మనం డబ్బు సంపాదించుకోవచ్చు. ఇక్కడ కారు కావాలి, కారు సంపాదించుకోవచ్చు, ఇల్లు కావాలి, ఇల్లు సంపాదించుకోవచ్చు, బ్యాంక్ బ్యాలెన్స్ కావాలి, బ్యాంక్ బ్యాలెన్స్ సంపాదించుకోవచ్చు. సెక్యూరిటీ అంటే మనం లేని పరిస్థితిలో కూడా ఇన్కమ్ రావాలి, ఆ ఇన్కమ్ కూడా సంపాదించుకోవచ్చు. దానికోసమే కదా కొట్లాడేది అందరం. ఇక్కడ ఇంకేం కావాలి? రెస్పెక్ట్ కావాలి, అంటే 10 మంది గౌరవించాలి, అర్థమవుతుందా? దీనికి ఏం కావాలి? డబ్బే కావాలి. ఇది ఒక్క పని చేస్తే ఏంది, ఈ వస్తువులు ఆడ కొనే బదులు ఇక్కడ ఉన్న వస్తువులు ఇవన్నీ ఇస్తా అంటాడు. చేయొచ్చా చేయరాదా? ఇంతే. దీనికి ఏం కావాలి? నాలెడ్జ్ కావాలి. నాలెడ్జ్ ఏంటంటే జూమ్ కావాలి, పొద్దున జూమ్ వస్తుంది, మీకు ఇంటికే వస్తుంది, మీ ఫోన్లో ఆన్ చేసుకుంటే రెగ్యులర్గా 24 గంటలలో రోజు 1 గంట జూము, 1 గంట ప్లాన్ చెప్పడం అందరికీ, ఓకేనా? మిగిలిన మీ పని మీరు చేసుకోండి. మీ పనికి అడ్డుగా మీరు చేస్తున్న ఏ పని, గవర్నమెంట్, ప్రైవేట్, లేకపోతే స్టూడెంట్ అయితే కాలేజ్ అయినా, మీరు కాలేజ్ స్టూడెంట్గా ఉంటున్న ఒక అమ్మాయి, మీ నిజామాబాదే 9th క్లాస్ పాప సాయిరాగం అమ్మాయి పేరు, వాళ్ళ మమ్మీ డాడీ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఆ అమ్మాయి వచ్చేసి 1,25,000 సంపాదిస్తుంది ఇప్పుడు. అమ్మాయి మన కారు ఉండి వాళ్ళ డాడీకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. పాప. సో ఇలాంటి సక్సెస్ స్టోరీస్ చాలా ఉన్నాయి. సో మనం పేదరికాన్ని బయటపడేసి ఒక మార్గం దొరికింది. ఇప్పటికీ తాత అదే పని చేసిండు, నాన్నకి అదే పని చేసిండు, మనం అదే పని చేస్తాం. ఇంకెక్కడ బాగుపడేది? ఎక్కడో ఒకడ స్టార్ట్ అవ్వాలి. ఒకటి అవకాశం రూపంలో వచ్చింది, అదే వెస్టింగ్ అనే అవకాశం. దీన్ని గట్టిగా పట్టుకొని మీరు ఎంత పరిగెత్తారో పట్టుకెళ్తారు, మీరు ఎంత కష్టపడతారో కష్టపడండి. ఇక్కడ బాగుపడుతుంది, ఇక్కడ సెట్ అవుతాయి మీ తరాలు, రేపటి తరాలు, అంటే వచ్చే తరం, మీ కొడుకులే కానీ, బిడ్డలే కానీ, మీ మనవలే కానీ, మనవరాలు కానీ, మీ గోడగా ఫోటో ఉంటుంది. మా తాత కష్టపడింది, మా నాన్న కష్టపడింది, మా అమ్మ కష్టపడింది, మా అమ్మమ్మ కష్టపడింది చెప్పుకుంటారు. ఇది కావాలి కదా. ఎవరు మీ తాతకు రాని అవకాశం, మీ నాన్నకు రాని అవకాశం మీకే వచ్చింది. పట్టుకొని పరిగెత్తండి అంతే. ఇక ఇక్కడ నుంచి పరిగెత్తుందా 2 సంవత్సరాలు మీ అకౌంట్లో ₹1,00,000. 1,00,000 2 సంవత్సరాలు మీ టైంలో ఏదైతే వేసి యూట్యూబ్ చూస్తున్నావు దేనికి పనికిరాదు, ఇన్స్టా చూస్తున్నావు దేనికి పనికిరాదు. ఎవరు చూస్తే ఎవరికి లాభం? అది వాడు ఎవరైతే వీడియో తీసిందో వానికి లాభం. నువ్వు చూడటం వల్ల
నీ టైంను పెట్టి నీ 1440 నిమిషాల టైంను అంత విలువైన సమయాన్ని పెట్టి నువ్వు చూస్తున్నావు వాడికి పోతున్నాయి. అంటే నీ టైం క్వాలిటీ కావాలి, నీ టైము నీకు ఉపయోగపడాలి, నీ టైం నీకు ఉపయోగపడాలి. అంతేగాని ఎవరికో డబ్బు సంపాదించి పెట్టడం ఏంది? చూడండి ఇంత ఫాస్ట్గా నడిపెడుతుంది. ఏఐ టెక్నాలజీ ఉంది, జాబ్ లేవు, ఏం లేవు, 10,000 20,000 ఆ జాబ్ చేస్తే వాడు ఎందుకు పనికిరాడు? అమ్మ నాన్నని ఒక కోరిక ఉండాలి. మా అమ్మ నాన్నకి నాకు ఒక కోరిక, ఒకటి ఇళ్ళకి వచ్చినాక పుట్టిన కోరిక ఏంటంటే నేను ఫ్లైట్ ఎక్కిద్దామని ముచ్చట నాకు ఉందే. మా అమ్మ నాన్న ఏ జీవితం చూడలేదు, వాళ్ళు కూలి పని చేసుకుంటారు. చిన్నప్పటి నుంచి నాకు కన్నీ ప్లేస్ రాలేదు. వాళ్ళు ఎక్కడో వరంగల్లో ఉన్నారు. 6.5-7 సంవత్సరాలు అవుతుంది సిటీకి వచ్చి. కనీసం పండగ పబ్బానికే పోతున్నాను చూడడానికి. అంటే నేను కనీ పెంచిన వాళ్ళ దగ్గర కూడా లేని నేను, వాళ్ళు ఏం తింటున్నారో కూడా నాకు తెలవట్లేదు. మరి అలాంటిది ఇక్కడ మంచిగానే తింటున్నా, వాళ్ళు తింటున్నా లేదా నేను చూడట్లేదు. అంటే ఒక జాబ్ విషయంలో నేను ఊరినే వదిలేసి ఇంటికి వచ్చి బతికినా. అది నాకు అవకాశం వచ్చింది. ఏంటి? వాళ్ళని దగ్గర చేసే అవకాశం నాకు వచ్చింది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, మా అమ్మకి ఆల్రెడీ ఐడి తీసిన. మా అమ్మ నెక్స్ట్ మంత్ బ్రాంచ్ అవుతుంది. అర్థమవుతుందా? మా అమ్మకు ఇన్కమ్ రూపంలో ఇప్పిస్తున్నాయి. ఇప్పుడు 15,000 10,000 స్టార్ట్ అవుతుంది. తనకి నేను లేకున్నా కానీ డబ్బులు పడుతూనే ఉంటాయి తనకు. అది చేసి సెట్ చేసి నేను ఆల్రెడీ నాకు అర్థమైంది. చూడండి నెక్స్ట్ 1 year 2 years లా తను ఫారెన్ టూర్స్ కూడా వస్తారు వాళ్ళిద్దరు, మా అమ్మ నాన్న. నేను ఇచ్చే గిఫ్ట్ అది మా మమ్మీ డాడీకి, అమ్మ నాన్నకి నేను ఇచ్చే గిఫ్ట్. వాళ్ళు ఏ జీవితం చూడలేరు, వాళ్ళ ఫోన్లు కూడా తెలియదు వాళ్ళ ప్రపంచం. అలాంటి స్టేజ్ వాళ్ళకు ఒక అవకాశం ఇంత బీభత్సంగా వచ్చినప్పుడు నేను ఉపయోగించుకున్న వాళ్ళకి ఏ ఎవడిస్తాడు? ఇలా చిన్న కన్నా బిడ్డలు కానీ కొడుకులు కానీ చూడట్లేదు పిల్లలను. పెళ్ళైనాక అయితే దారుణం ఉండదు. అమ్మ నాన్న ఎవరు పట్టించుకోవట్లేదు. తల్లిదండ్రులు పుట్టి పెంచి 9 మాసాలు మోసి కనిపేస్తే ఇట్లా రోడ్డు ఇట్లా పడేస్తున్నారు. డబ్బు లేకనో లేకపోతే ఇంకో మాటలు వినో. సో ఆ పరిస్థితి రావద్దంటే గొప్ప అవకాశం సార్. గెస్ట్ భగవంతుడు దేవాలి ఇద్దరు ఇంకో దగ్గర త్రిమూర్తులు. దేనికైనా ఒక సిస్టమ్ కావాలి. సిస్టమ్ ఉంటే ఈజీగా పని చేసుకుంటే ఇప్పుడు చూడండి, మీరు ఒక జాబ్ చేస్తున్నా అంటే ఒక సిస్టమ్ ఉంది ఆల్రెడీ. అది మీరు గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా ప్రైవేట్ జాబ్, ఒక సిస్టమ్. మీరు ఈ పనులు చేయండి అని ఒక సిస్టమ్ చెప్తుంది. ఆ సిస్టంలో మేము ఉన్నాం. ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకో. ఒక నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం చేసే నెట్వర్క్ మార్కెటింగ్ అంటే మనం పీపుల్స్తో చేసేది. ఇది అంతా చెప్పుకుంటూ పోవడమే. దీని ద్వారా నెట్వర్క్ అవుతూ ఉంటుంది. మీకు తెలియకుండానే ఒక 2 సంవత్సరాలు బీభత్సమైన నెట్వర్క్ వస్తుంది. మీరు వద్దంటా అంటే కూడా పైసలు పడుతూ ఉంటాయి. 1,00,000 2 లక్షలు 3 లక్షలు వద్దురా బాబు ఏంద్రా ఈ పైసలు అనుకుంటాను. నువ్వే చూడండి, నాకు ఆల్రెడీ నిన్ననే 51,000 అకౌంట్లో పడింది నిన్ననే. ఇప్పుడు ఈ 10 తారీఖు వస్తుంది కదా, 9 తారీఖు అర్ధరాత్రి 10-11 గంటలకు మళ్ళీ ఇన్కమ్ పడుతుంది. దాదాపు నా ఇన్కమ్ వచ్చేసి ఈ నెల లాస్ట్ మంత్ 26,000. ఈ నెల దాదాపు నాకు తెలిసి నేను గెస్ట్ చేస్తున్నా 30,000 ప్లస్ వస్తుంది. 35,000 నుంచి 40,000 పడుతుంది. అంటే నేనేం చేయలేదు. ఏదైతే టైం వేస్ట్ చేస్తున్నానో, ఏదైతే సోపతిగాలు ఉన్నారో అవన్నీ బంద్ పెట్టి 52 వారాలు ఒక సంవత్సరంలో కష్టపడితే ఇప్పుడు చూడు, ఒక ఎంప్లాయీగా చేరితే 10,000 సంపాదించుకుంటాడు. వాళ్ళకి డబ్బులు సంపాదిస్తున్నాను. నిజం చెప్తున్నా. మళ్ళీ ఈ డిసెంబర్ వరకు 2026 డిసెంబర్ వరకు నా ఇన్కమ్ వచ్చేసి 1.5 lakh ప్లస్ ఉంటుంది. రాబోయే 4-5 నెలల్లో కార్ తీసుకోబోతున్నా. టాటా పంచ్ కారు ఆల్రెడీ సేవ్ చేసి అంటే పెట్టుకుని ఆల్రెడీ. టాటా పంచ్ కారు విత్ 10 lakhs వర్త్ కారు. ఓకే, దీనివల్ల జీవోత్సవమైన పైసలు ఉన్నాయంటే మీరు ఎవ్వరు ఇంట్లో ఉన్నారో హౌస్ వైఫ్ మీరు చేసుకోవచ్చు. మీకు కూడా అవకాశం 10,000 20,000 సంపాదిస్తే మస్తు ఉంటుంది ఎక్స్ట్రా. నేను 10,000 20,000 అంటున్నా, అన్లిమిటెడ్ సంపాదించుకోవచ్చు. కానీ అది చాలు అయినాక నేను ఏం చేయాలని అడగండి. అవకాశం వచ్చింది, ఈ అవకాశం ఏంది సార్ ఇదంతా చెప్తున్నారు కదా, ఏంది నేను ఏం చేయాలి సార్? చూడండి, బయట మాటలు నమ్మ చెప్పడానికి నేను ఇంకా లాగుతూనే ఉంటాడు వాడు ఎవరైనా. అరే అదంతా చూసినావురా, అదంతా ఫేక్ రా, అదంతా మీరు చూసినావురా అంటారు చాలామంది. చూసినామంటే నన్ను కూడా అన్నారు చాలామంది. నన్ను కూడా వెనక లాగింది. మా మామ నన్ను వెనక లాగింది కదా సార్. అరే ఇక పిచ్చోడికి అవన్నీ చెప్తారు, చదువుకాక మీ భార్య జాబ్ రాలేదు, నువ్వు జాబ్ చదువుకోక ఇంకేమన్నా ఎందుకు అన్నాడు. మా మామయ్య చెప్పి ఆల్రెడీ 8 నెలలు అవుతుంది ఆయన అంటే ఆర్ఎంపీ డాక్టర్ ఆల్రెడీ 3 కోట్లు ఆస్తుంది ఆయనకు. మంచిగా రోజుకు 5-6 వేలు సంపాదిస్తాడు. ఆయనే అన్నాడు, ఆయనకి ఇల్లు కట్టుకున్నాడు, మొన్న 3 అంతస్తుల ఇల్లు కట్టుకున్నాడు. ఈఎంఐలో కొన్నాడు, ఈఎంఐలో కట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏమైంది సార్ అంటే ఇప్పుడు నా ఇన్కమ్ చూసి ఆయనకు అనిపిస్తుంది మనసులో ఆల్రెడీ ఎంతవరకు కాలేదు ఆయనకు.
వాళ్ళ పిల్లలు 2 పిల్లలు బీటెక్ చదివిస్తాం, కానీ డాక్టర్ చదివిస్తుండు. చాలా హార్డ్ వర్క్ చేస్తుండు. ఇప్పుడు నా ఇన్కమ్ వచ్చి పంపిస్తాను, నీ ఈఎంఐ వెళ్తుంది కదా మా అమ్మాయి ఈ అమౌంట్ తోట. సక్సెస్ ఇస్ స్వీట్ రివెంజ్. వినడానికి మనం కష్టపడి ఆ సక్సెస్ చాలా కష్టపడాలి. ఎప్పుడు చెప్తారండి పైసలు వస్తున్నాయి, ₹1,00,000 వస్తున్నాయి, బాగుపడని ఎవరు చెప్తారు? నిజం చెప్తున్నాను. 160 PV అని ఒకటి ఉంటుంది. ఇలా మీకు తెలియదో లేదో, 160 ₹5,000 బిజినెస్ స్టార్ట్ ₹1,00,000 ఎట్లా సంపాదించాలి 6 నెలల. ఇది ఒక కాన్సెప్ట్ తోటి మాకు ఒక గ్రేట్ మెంటర్ భరత్ సార్ రామనాథ్, గ్రేట్ అప్లాస్ అండి. తెలియదు. ఆ పర్సన్ కావాలని 4 లారీలు ఉన్నాయి, ₹1,00,000 పోర్ట్ఫోలియో. ఆయన డైలీ ఇన్కమే అంటే నెలకి ఇన్కమ్ వచ్చేసి 4 లక్షలు సంపాదిస్తారు ఆయన లారీల మీద, గోదావరి కన్నా సార్ది. సో ఆయన ఆశయం ఏంటంటే నేను కొంతమందిని లక్షాధికారం తయారు చేయాలని ఆశయం పెట్టుకున్నాడు. ఆయన మనసుకో పిచ్చి ఉంటుంది కదా, మనసుకో పిచ్చి ఉంటుంది. ఆయన పిచ్చి ఏంటంటే కొన్ని లక్షాధికారం తయారు చేయాలని. సో అందులో మమ్మల్ని పెట్టుకున్నాడండి. చూడండి, మీరు రాబోయే 6 నెలలు 1 ఇయర్లో ₹1,00,000 సంపాదించండి ప్లాన్ చెప్పిన ఈ ప్లాన్ మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆ సార్ 14 నెలలే వచ్చి నామగొట్టినే ఆయన చిన్నగా 70,000 ఇన్కమ్ నుంచి ఆయన కూడా 70,000 నుంచి ఇప్పుడు 2 లక్షల పైన ఇన్కమ్ సంపాదిస్తున్నాడు ఉచితంగా. ఆయన కొంతమంది డబ్బులు ఇప్పిస్తున్నాడు, డబ్బులు సంపాదించుకుంటాడు. ఆ పర్సన్ మేము పట్టుకున్నాం. ఎందుకంటే 14 నెలల్లో ఎవరైనా 2 లక్షలు సంపాదిస్తారా? ఎవరైనా సంపాదిస్తారా? మేడం మీరు సంపాదిస్తారా? మీరు చెప్పండి. లేదు, సంపాదించలేదు. కానీ ఒక పర్సన్ చెప్తుండు, సార్ నా ఎంత పరిగెత్తండి, నేను మీకు సంవత్సరం లోపల కారు ఒక 10-15 లక్షల కారు ₹1,00,000 సంపాదించి మీకు ఇస్తా, మీ జీవితాలు బాగు చేసుకుని అంటుండు. మరి ఆయన మాట వింటామా లేదా? మేము గత 4 నెలల నుంచి వింటున్నాం సార్. నా 17,000 చెక్ ఉన్నది, ఇప్పుడు 26,000 అయింది. ఈ 26,000 నుంచి 40,000 అడగడానికి ఆ సార్ సెషన్ ఆ మైండ్ని ఉపయోగించుకున్నాను నేను. అర్థమవుతుందా? ఆయన నిజంగా బీభత్సమైన మనిషి. మైండ్ అంటే ₹1,00,000. నువ్వు ఎట్లా కోటీశ్వరం కావాలని చెప్తున్నా మైండ్. సో అందరూ ఫాలో అవ్వండి. ఇక్కడ ఏంటంటే మనకు కావాల్సింది ఓపిక, కోరిక, తీరిక. మనిషికి నేర్చుకోవాలంటే సంపాదించుకోవచ్చు అండి. అంటే టైం ఈక్వల్ టు మనీ. మీరు మీ టైంని పెట్టండి, డబ్బులు పెట్టకండి. టైంనే పెట్టండి, ఆ టైం ద్వారా డబ్బులు సంపాదించుకోండి. ఎవడన్నా డబ్బులు సంపాదించిన చెప్తాడా బయట? ఎవడన్నా మీ పాలన చెప్పమన్నాడు? డబ్బులు ఉంటే ఇంకేమైనా చేస్తాడు, ఇంకేమాత్రం ఏమైనా చేస్తాడు, లాగడానికి. అవునా? లాగడానికే చేస్తాడు. ఇక్కడ దోసులు కావాలంటే నేను ఎట్లా జరగొట్టాలని చూస్తాడు ఎవడన్నా. సో దీనికి పూర్తి ఆపోజిట్ అండి. మీ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు డబ్బులు దాసా, డబ్బులు ఎట్లా సంపాదించాలి, డబ్బులు ఎట్లా సంపాదించాలి, ఇదే నేర్చుకుంటున్నాం. కాన్సెప్ట్ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది. ఎందుకంటే వెస్టీజ్ అనే ఒక అవకాశం ద్వారా కోటీశ్వరుడు అవ్వచ్చండి. మీరు ఎంత అంటే సంపాదించుకోవచ్చు. మీరు 5 ఏళ్ళ కష్టపడితే మీ ఫ్యూచర్ మొత్తం మారిపోతుంది. ఈ స్థాయి నుంచి ఈ స్థాయికి వెళ్ళచ్చు. చూడండి, ఒక బీబీ మేడం 2వ తరగతి చదివింది. స్కూల్ ఆయమ్మ 8,000 జీతానికి 15 సంవత్సరాలు పనిచేసింది. చిన్నపిల్లలకి గుడ్లు కడుక్కుంటా, అన్నం తినిపించుకుంటా. నిజం చెప్తున్నా, ఇవన్నీ పనులు చేసింది ఆమె. సో భగవంతుడు దయ తలిచిండేమో, చిన్నపిల్లలకి సేవ చేసింది అనుకున్నాడేమో, ఆమెకు ఒక అవకాశం రూపంలో కల్పించిండు. సో ఇవాళ మేడం వచ్చేసి దాదాపు నియర్గా ₹5 లక్షల సంపాదిస్తుంది. సో అందరికీ అదే అవకాశం ఉంది. సరేనా? థ్యాంక్ యూ సో మచ్ అండి. గ్రేట్ ఆపర్చునిటీ. Thank you, sir. Thank you so much. So thank you, sir. Thank you so much. Once again, Rasa ke big round of applause.